ఏం మాట్లాడట్లేదు చూసావా దేవా అని మిథున వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు. అప్పుడు మిథున అంట, చెప్తేనే నా మీద ప్రేమ ఉన్నట్టు కాదు నాన్న, మీరు నేను కనపడట్లేదు అని చెప్పి మీరు ఇంటికాడ బాధపడ్డారు, కానీ ఆయన నా కోసం ప్రాణాలకి తెగించి నన్ను రక్షించాడు అంటే తన మనసులో ప్రేమ లేకపోతే నన్ను రక్షించడు కదా నాన్న. అంటే కళ్ళుతో చూసింది ప్రతిదీ మనం నమ్మలేం, కానీ మనసుతో చూడాలి నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది. అది కాదమ్మా, అతను ఒక రౌడీ అమ్మ, ఆ రౌడీ చేతిలో బోడు శత్రువులు పోగేసుకుంటాడు, ఆ శత్రువుల చేతిలో నీ ప్రాణం పోతుందేమో నా భయం. ఈ కన్న తండ్రి మనసు నీకు ఎందుకు అర్థం కావట్లేదమ్మా? నేను చాలామంది క్రిమినల్స్కి జడ్జిమెంట్లు ఇచ్చాను, వాళ్ళు మారుతారని చెప్పి చాలా ట్రై చేశాను, కానీ వాళ్ళు మారలేదు అని అంటే అప్పుడు వెంటనే సత్యమూర్తి గారు అంటారు. సత్యమూర్తి అంటాడు, మీరు చెప్పింది నిజమే సార్, కానీ ఈ విషయం నా కొడుకు రౌడీయే కాదని అనట్లేదు, కానీ ఈ విషయంలో నేను మిథునాన్ని నమ్ముతున్నాను. ఇప్పటికే నా కొడుకు చాలా వరకు మార్చింది, ఇంకా మారుస్తుందని నేను నమ్ముతున్నాను సార్ అంటది. ఈ లోపేమో అంటాడు సత్యమూర్తి. అప్పుడు వెంటనే మిథున అంటది వాళ్ళ నాన్న నాకు ఒక 10 రోజులు టైం ఇవ్వండి, 10 రోజుల టైంలో నేను మన ఇంటికి తీసుకొస్తాను, దేవాన్ని మార్చకపోతే మారుతాను అంటే ఒకవేళ మారకపోతే అంటాడు మిథున వాళ్ళ నాన్న, మీరు ఏం చెప్తే అదే చేస్తాను నాన్న అని అంటాడు. అని అంటది మిథున. కట్ చేస్తే సూర్యకాంతం ఇంట్లో నుండి పొగ వేసేసి దండం పెట్టుకుంటుంది, ఇలా నామాలు పెట్టేసుకుని. ఈ లోపు వాళ్ళ ఆయన వస్తాడు. ఏంటి సూర్యకాంతం ఏంటి దండం పెట్టుకుంటున్నావు అంటే ఆ మిథునాన్ని దేవ కలిసిపోయారు, వాళ్ళిద్దరు విడిపోవాలని మొక్కుకుంటున్నాను అంటాడు. ఈ లోపు ప్రమోదిని వాళ్ళ ఆయన వస్తాడు. ముమ్మాటికి విడిపోరు, నేను చెప్తున్నాను, నువ్వు సంవత్సరానికి ఒకసారి పూజ చేసే నీ మాట వినడు భగవంతుడు, మిథున పరమ భక్తురాలు, రోజు ఆయనకి పూజ చేసుకుంటుంది అని చెప్తే అవును మిథున చాలా మంచిది అనేమో మళ్ళీ ప్రమోదిని వాళ్ళ ఆయన అంటాడు. సరే వాళ్ళిద్దరు బాగుంటారు, సంతోషంగా ఉంటారని అక్కడ నుండి ప్రమోదిని వెళ్ళిపోతుంది. ఎలాగైనా ఇంటి మొక్కలను చేసైనా సరే మిథున దేవ కలిసి ఉండకూడదు హస్బెండ్ అనేమో సూర్యకాంతం అంటూ ఉంటుంది. కట్ చేస్తే బండి మీద వెళ్తూ ఉంటారు మిథున అలాగే దేవ. అక్కడ ఒక పాట ప్లే అవుతుంది. అప్పుడు అంటూ ఉంటుంది, ఈ రోజు కోసం నేను ఎంత ఎదురు చూశాను దేవ, ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది, ఈ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్తా ఉంటుంది. కానీ దేవ ఏమీ మాట్లాడు. ఈ లోపు బండి ఆపి మంచినీళ్ళు తాగుతావా అంటే అంటే షాప్ దగ్గర నుంచి మంచినీళ్ళు తెస్తాడు. ముందేమో మిథున తాగుతుంది, తర్వాత ఏమో దేవ తాగుతాడు. చూసి మురిసిపోతూ ఉంటుంది మిథున. మొత్తానికి ఇంటికి బయలుదేరారు. ఈ లోపు ఇక్కడ మిథున వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లి హడావిడి చేసేస్తారు. ఏం చేయాలో నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదని మిథున వాళ్ళ అమ్మ హడావిడి చేసేస్తుంది. ఈ లోపు హారతది సిద్ధం చేసేస్తుంది. ఓ పక్కనేమో మిథున వాళ్ళ నాన్న వాళ్ళ అన్నయ్య వదిన ఉంటారు. ఈ లోపు ఇంటికి వచ్చేస్తారు బండి మీద. లోపలికి రండి అంటది. ఈ లోపలికి వస్తే ఈ లోపు అమ్మ అక్క బావ వచ్చేసారు అంటది మిథున వాళ్ళ చెల్లి. ఈ లోపు ఉండండి హారతి ఇస్తాను అని చెప్పి హారతి ఇవ్వబోతుంటే, ఏం చేస్తున్నావు నువ్వు లలిత, ఇప్పుడు అగ్రిమెంట్ మీద వచ్చాడు మన ఇంటికి, ఇంటి అల్లుడిగా రాలేదు, దానికి హారతలు అవసరం లేదు అని అంటాడు మిథున వాళ్ళ నాన్న. అలాగనకండి, ఏదైతే ఫస్ట్ టైం మన ఇంటికి వచ్చాడు, ఎంతైనా అతను అల్లుడు, కొన్ని ఆచారాలు కట్టుబాట్లు ఉంటాయి కదా అని అంటది. ఇంకా మాట తీయలేక సరే ఇదంతా మిథున కోసం భరిస్తున్నానని అక్కడ నుండి వెళ్ళిపోతాడు మిథున వాళ్ళ నాన్న. ఈ లోపు హారతి ఇస్తూ ఉంటుంది. ఇచ్చిన తర్వాత మిథున వదిన అంటది, ఏంటో ఈ 3 నాళ్ళ ముచ్చటకి ఇంత హడావిడి అని అంటే, లేదు వదిన, ఇది 3 నాళ్ళ ముచ్చట కాదు, 100 ఏళ్ల బంధానికి తొలి అడుగు వదిన అని అంటది మిథున. అక్కడ నుండి వెళ్ళిపోతుంది మిథున వాళ్ళ వదిన. ఈ లోపు లోపలికి తీసుకొస్తూ ఉంటుంది. ఆగండి, ఎందుకంటే మీరు పేర్లు చెప్పి గదిలోకి రావాలి అని అంటది. అయిపోయింది ఫ్రెండ్స్. రేపు ప్రోమోలో ఏం చూపించారంటే, నేను మా ఆయన దేవ వచ్చాము అని చెప్పి సిగ్గుపడుతూ చెప్తూ ఉంటుంది మిథున. ఈ లోపు దేవాన్ని చెయ్యి పట్టుకుని ఇంటి లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది మిథున. అంతే ఫ్రెండ్స్.